నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇక్కడ చూస్తున్నారు కదా, పాక్ నుంచి సొరంగ మార్గం, భక్తుల రూపంలో జైషే టెర్రరిస్టులు. ఫ్రైటనింగ్ ఫ్యాక్ట్. కొంచెం ఆందోళన చెందాల్సినవి, మరికొంత భయపడాల్సిన అంశం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నది టెనోట్ మాతా మందిర్ అంటారు. ఇది రాజస్థాన్ జైసల్మేర్ దగ్గర ఉంది. బార్డర్ రాజస్థాన్కి భారత్ పాకిస్తాన్ బార్డరు జైసల్మేర్కి దగ్గరలో ఉంటుంది. ఒక రకంగా థార్ ఎడారి ఆ ఇసుక చూస్తే ఆ ఎండ సూర్యకిరణాలు పడి మెలమెల గోల్డ్ మాదిరి బంగారంలాగా మెరిసిపోతూ ఉండే ఇసుకని మనం అక్కడ చూడొచ్చు. కరెక్ట్గా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత్ వైపు జైసల్మేర్కి దగ్గరలో ఉన్న ఈ టెనోట్ మాతా మందిర్. టెనోట్ మాతా అంటే బెలుచిస్తాన్లో ఉన్న లింగాచి మాతకి రీఇన్కార్నేషన్. ఆమె యొక్క శక్తి స్వరూపమే ఇక్కడ మళ్ళీ ఆవిడ మేనిఫెస్ట్ అయింది, తనంతట తానుగా అంటే స్వయంభూగా వెలిసిందని నమ్మకం. ఈ ఆలయాన్ని 828 సంవత్సరంలో AD 828లో అప్పటి భటి రాజ్పుట్ కింగ్ తనూరావు నిర్మించారు. స్వయంగా వెలిసిన మాత టెనోట్ మాత అని అంటుంటారు. లింగాచి మాతకు మరొక అవతారం ఆవిడ, రీఇన్కార్నేషన్ అంటారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత చెప్పుకొని ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ఇది 1965-71 ఈ 2 సార్లు కూడా పాకిస్తాన్ హెవీ బాంబింగ్ ఇక్కడ చేసింది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లోంగేవాలా అనే పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ దగ్గర బాంబింగ్ చేసిన చెక్కు చెదరలేదు. ఆలయం ఎలా ఉందో ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉండిపోయింది. అంటే ఇది అమ్మవారి శక్తి, ఇది శక్తి స్వరూపిణి కాబట్టి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవటమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎలాంటి హాని కలగకుండా చూసింది అని చెప్పి అమ్మవారిని కొలుస్తారు. అక్కడ టెంపుల్లో ఒక సంప్రదాయం ఉంది. హ్యాండ్ కర్చీఫ్ కడతారు. వెళ్ళి అక్కడ హ్యాండ్ కర్చీఫ్ కట్టి అంటే మొక్కుకోవటం, ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుంది మొక్కుకోవటం అనేది. కొందరు నిమ్మకాయలు కడతారు. ఇక్కడ హ్యాండ్ కర్చీఫ్ కట్టి అమ్మని కోరుకుంటే మనసులోని కోరికలు తీరుతాయని ఒక బలమైన నమ్మకం. ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ లోంగేవాలా పోస్ట్ని ఈ టెంపుల్కి దగ్గరలో ఉంటుంది, అటాక్ చేస్తుంది. బట్ ది ఇండియన్ ఆర్మీ డిఫీటెడ్ దెమ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మాతా టెనోట్ అని వాళ్ళు చాలా బలంగా నమ్ముతారు. సాయుధ బలగాలకి అమ్మవారు శక్తి స్వరూపిణిగా వాళ్ళు కొలుస్తుంటారు. ఇప్పటికీ BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కంప్లీట్గా ఈ ఆలయాన్ని మెయింటైన్ చేస్తుంటుంది. 1965 వారి తర్వాత పాకిస్తాన్ బ్రిగేడియర్ షానవాజ్ ఖాన్ అయితే ప్రత్యేకంగా భారత ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ఒక వెండి గొడుగుని ఆయన బహుకరించి మొక్కు తీసుకుని వెళ్తాడు. టెంపుల్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే BSF మెయింటైన్ చేస్తుంది. అండ్ ఈమెకి ఇంకొక పేరు కూడా, శక్తి స్వరూపిణి అయిన టెనోట్ మాతాకి ఇంకొక పేరు ఏంటంటే గాడెస్ ఆఫ్ సోల్జర్స్ అండ్ వైష్ణోదేవి ఆఫ్ థార్ ఎడారిలో వైష్ణోదేవి టెంపుల్ లాగా అమ్మవారిని వైష్ణోదేవిగా పూజిస్తారు. అలాగే ఈ టెంపుల్లో ఉన్న అమ్మవారు గాడెస్ ఆఫ్ సోల్జర్స్, సైనికులందరికీ కూడా ఆవిడ దేవత. దెర్ ఇస్ అ ట్రెడిషన్ ఆఫ్ టైయింగ్ ఎ హ్యాండ్ కర్చీఫ్, ఇందాకే చెప్పుకున్నాం, వేర్ డివోటీస్ ప్రే ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దేర్ విషెస్. డ్యూరింగ్ నవరాత్రి ది టెంపుల్ హోస్ట్ 2 fairs విచ్ ఆర్ విజిటెడ్ బై ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ డివోటీస్. మనం కరెక్ట్గా ఇక్కడే మాట్లాడుకోవాలి. నవరాత్రి సందర్భంగా 2 సందర్భాల్లో జాతర జరుగుతుంది. మనకి తిరుమల వెంకన్నకి బ్రహ్మోత్సవాలు ఏ రకంగా 2 సార్లు జరుగుతాయో ఇక్కడ ఈ అమ్మవారికి కూడా, టెనోట్ మాత అమ్మవారికి కూడా 2 సందర్భాల్లో జాతర. దాన్ని ఆ స్థానికంగా వాళ్ళు ఏ పేరుతో పిలిచినా ఫెయిర్స్ అంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే మేళా అంటారు. అక్కడ జాతర అయితే జరుగుతుంది 2 సందర్భాల్లో, చాలా ఎక్కువ సంఖ్యలో. ఇది ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర. ఇవాళే ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి చరిత్ర తెలుసుకున్నాం. 65-71 వార్స్లో ఏం చేయలేకపోయింది పాకిస్తాన్. పక్కనే ఉన్న లోంగేవాలా పోస్ట్ మీద నేరుగా బాంబింగ్స్ చేయించినప్పటికీ ఆలయం చెక్కుచెదరలేదు. అండ్ ఈ ఆలయం నుంచి కరెక్ట్గా పాకిస్తాన్ బార్డర్లో ఒక ఏరియా ఉంది. ఆ ప్రాంతాన్ని బౌలియాన్ వాలా బార్డర్ అంటారు. అక్కడికి అది దాటి, అంటే నేరుగా వెళ్తే బై రోడ్ వెళ్తే థార్ ఎడారి వెళ్ళాలి, అక్కడికి చేరుకోవచ్చు. ఆ బార్డర్ దగ్గర ఒక పైలాన్ ఉంటుంది, ఆ పైలాన్ కూడా చూడొచ్చు. కానీ అటు నుంచి ఇటు రావటం కోసం ఒక సొరంగ మార్గం ఉంది. ఇప్పుడు అదే ఇక్కడ మనం ఈ టెంపుల్కి ఆనుకొని ఉన్న ఒక ఏరియాకి కనెక్ట్ అయి ఉంటుంది. భక్తులు చాలామంది అక్కడి నుంచి ఇటు వస్తుంటారట అమ్మవారిని దర్శించుకోవడానికి. నాట్ ఓన్లీ జాతరల సందర్భంగా మాత్రమే కాదు, విడిగా కూడా అక్కడి నుంచి భక్తులు వస్తుంటారు. కానీ ఇప్పుడు భక్తుల రూపంలో జైషే టెర్రరిస్టులు
ఇటు ఎంటర్ అయ్యే ప్రమాదం ఉందని నిఘా వర్గాలకి సమాచారం ఉంది. ఎలా అంటే ఇది ఇప్పుడే మాట్లాడుకున్నాం బవ్లియాన్ వాలా బార్డర్. బవ్లియాన్ అనేది చాలా ఆ పోస్ట్ చూసినా కూడా ఆ ఇమేజెస్ కూడా మనం పక్కన విండోలో చూడొచ్చు. బవ్లియాన్ బార్డర్ ఇమేజెస్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్లెయిన్గా మొత్తం ఎడారి, కేవలం వెళ్ళే వెహికల్స్ దారిలో ఏమైనా ఒంటెలు కనిపిస్తే చూడటమే కానీ విడిగా అంటూ అక్కడ పచ్చదనం అంటూ ఏం ఉండదు, కంప్లీట్ ఎడారి. బట్ ఎలా వస్తారు అక్కడి నుంచి? జైషే టెర్రరిస్టులు ప్లాన్ చేసుకున్నారనే సమాచారం ఎలా ఉంది? మనం ఓ పక్క 9 క్యాంపులు కూల్చేసాం, డిస్మాంటిల్ చేసాం. మనం ఓ పక్క 9 క్యాంపులు డిస్మాంటిల్ చేసాం. చేసిన తర్వాత కూడా జైషే మొహమ్మద్ అలాగే లష్కర్ ఈ తోయిబా టెర్రరిస్టులు వాళ్ళు మార్గాలు ఎత్తుక్కుంటున్నారు. ఎక్కువ జైషే టెర్రరిస్టులకి ఈ ప్రాంతంతో యాక్సెస్ ఎక్కువ ఉన్నట్టుగా సమాచారం. సో వాళ్ళు ఆ పక్కన ఉన్న సొరంగ మార్గం దగ్గర అవతల పాకిస్తాన్ సోల్జర్స్ ఉంటారు, మన సొరంగ మార్గం దగ్గర మన సోల్జర్స్ ఉంటారు, మన సైన్యం ఉంటుంది. సో ఈ 2 చోట్ల కూడా అంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. వాళ్ళు వదిలేస్తారు. ఏ రూపంలో వస్తారు వాళ్ళని? వాళ్ళు హిందువుల వేషధారణలోకి చక్కగా కట్టు బొట్టు వ్యవహారం, అక్కడ రాజస్థాన్లో ఆలయ సంప్రదాయం ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా నుదుటిన అమ్మవారి బొట్టు పెట్టుకొని అలాగే ఈ విభూది రేఖలు రాసుకొని మరి వచ్చే ప్రమాదం ఉందనే ఇండికేషన్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా 65-71 టైంలో కూడా వాళ్ళు అలాగే చేశారట. సో ఈసారి మరింత పకడ్బందీగా, అప్పటికి ఇంకా టెర్రరిస్ట్ గ్రూప్స్ ఫామ్ కాల, సైన్యం వచ్చేది. ఇప్పుడు అలా కాదు, టెర్రరిస్టులే నేరుగా వచ్చే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి జైష్ ఏ మొహమ్మద్ టెర్రరిస్టులు వచ్చే ప్రమాదం ఉందనే ఇండికేషన్. ఆ 10 కిలోమీటర్ల సొరంగ మార్గం కంప్లీట్గా మీకు గాలి వెలుతురు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ధారాళంగా ఉంటుంది. ముందర వెలుతురు మాట కొంచెం తక్కువ ఉన్నప్పటికీ ఆ సొరంగంలో గాలికైతే ధారాళమైన గాలి ఉంటుంది. 10 కిలోమీటర్లు నడిచి రావడం పెద్ద కష్టమేమి కాదు. అందువల్ల పాకిస్తాన్ సైన్యం అక్కడి నుంచి దగ్గర ఉండి మరి ఇటువైపు పంపిస్తున్నారని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఈ కాల్పుల విరమణ తర్వాత మళ్ళీ నిన్న ఓపెన్ చేశారు ఆ టెంపుల్ని, భక్తుల దర్శనార్థం ఓపెన్ చేశారు. అన్ని ఏర్పాట్లు బీఎస్ఎఫ్ చేస్తోంది. కానీ పక్క దేశం నుంచి, పొరుగు దేశం నుంచి జైషే మొహమ్మద్ టెర్రరిస్టులు పాకిస్తాన్ సైన్యం దగ్గరుండి పంపించే ప్రమాదం ఉంది కాబట్టి అటు నుంచి రాజస్థాన్లోకి చొరబడే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలకి సమాచారం అందింది. ఈ సమాచారం అందించింది ఎవరు? ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఇజ్రాయెల్కి చెందిన మొస్సాద్ ఈ సమాచారం అందించింది. మొస్సాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ సమాచారం అందించింది మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి. వేరే యుఎస్ అందించలేదు, అండ్ ఇతర ఫ్రాన్స్ కానీ వాళ్ళ ఏజెన్సీస్ కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ 10 కిలోమీటర్ల సొరంగ మార్గంలో ఎన్ని వంపులు ఉన్నాయో కూడా చాలా కరెక్ట్గా మరి మొస్సాద్ వాళ్ళ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా వాళ్ళు సేకరించారు, వాళ్ళు క్యాప్చర్ చేశారు కూడా. ఎటు నుంచి ఆ సొరంగ మార్గానికి ఎటు నుంచి వస్తున్నారు జైషే మొహమ్మద్ టెర్రరిస్టులు. వాళ్ళు ఒక్కసారిగా ఇది ఓపెన్ అయిన తర్వాత, అంటే ఆలయం దర్శనానికి భక్తుల దర్శనానికి ఓపెన్ అయిన తర్వాత ఇన్నాళ్ళు ఈ టెన్షన్స్ తర్వాత మూసేశారు. ఎప్పుడైతే పాకిస్తాన్ మీద భారత్ ప్రతీకార దాడి చేసిన తర్వాత ఈ మార్గాన్ని మూసేశారు. అండ్ న్యాచురల్లీ ఇట్స్ ఏ సెన్సిటివ్ ప్లేస్. 65-71 వార్స్లో చుట్టుపక్కల ప్రాంతాలు దెబ్బతిన్నాయి కాబట్టి బీఎస్ఎఫ్ గస్తీ చాలా బలంగా ఉంటుంది. తర్వాత ఆలయం కూడా మూసేసి ఉంచారు. కారణం ఏంటంటే భక్తుల రూపంలో ఎవరైనా రావచ్చని. వేరస్ మళ్ళీ నిన్న తెరిచారు, కొంచెం సద్దుమడిగింది కదా అని. కానీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని జైషే మొహమ్మద్ టెర్రరిస్టులు ఎక్కడైతే మక్సర్ ఏజెన్సీ నుంచి పెహల్గావ్ ఇమేజెస్ ఎట్లా అయితే వాళ్ళు తెచ్చుకున్నారో, ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన సొరంగ మార్గానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ వాళ్ళు క్యాప్చర్ చేసుకొని దాని ప్రకారం ఆ సొరంగ మార్గంలో 9 వంపులతో సహా వాళ్ళకి చాలా కీలకమైన సమాచారం ఉంది. అండ్ సొరంగంలో మరి బీఎస్ఎఫ్ జవాన్లు సొరంగంలో ఉండి మానిటర్ చేయడానికి ఉన్న వ్యవస్థ ప్రస్తుతాన్ని మన దగ్గర లేకపోవడంతో దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఆ సొరంగం నుంచి ఇక్కడ ఎంటర్ అయ్యి టెంపుల్ మీద, ప్రత్యేకించి టెనుట్ మాతా టెంపుల్ మీద దాడి చేయడానికి ఒక ప్రయత్నం చేయవచ్చు. వాళ్ళ టార్గెట్ చాలా స్పెసిఫిక్గా హిందువుల ఆలయాలు, హిందూ ధార్మిక సంస్థలు, హిందూ భక్తులు, హిందువుల్లో కూడా ప్రత్యేకించి పురుషులు. ఇది వాళ్ళ టార్గెట్. మన క్యారీఅవుట్ చేసింది ఎల్ఈటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ క్యారీఅవుట్ చేస్తే ఈసారి రాజస్థాన్ నుంచి ఎంటర్ అవ్వాలనుకుంటుంది జైషే టెర్రరిస్టులు. ఇది చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం, సమయం, అవసరం కూడా. మొత్తానికి ఏంటంటే ఇజ్రాయెల్ మొస్సాద్ మనల్ని అలర్ట్ చేసింది. బట్ నిన్ననే టెంపుల్ మళ్ళీ రీఓపెన్ చేశారు భక్తుల సందర్శనార్థం. అమ్మవారు మహిమగల అమ్మ కాబట్టి అందరికీ ఒక ధైర్యం ఉంది. 65-71 వార్స్లోనే వాళ్ళు ఏం చేయలేకపోయారని. కానీ ఉగ్రమూకలు అంటే రాక్షస మూకలు సొరంగ మార్గాన్ని ఎంచుకొని ఇక్కడికి
రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఇది మొత్తం దేశం మొత్తం అప్రమత్తం కావాల్సిన అవసరం. బలూచిస్తాన్లో ఉన్న లింగాచి మాతకు మరో అవతారమే ఇక్కడున్న టెనోట్ మాత అంటే టెనోట్ రాయ్ మాత అని కూడా అంటారు. ఆమె అవతారం అండ్ సోల్జర్స్, గాడెస్ ఆఫ్ సోల్జర్స్, సైన్యానికి ఆవిడ అధిదేవత. సో సైన్యం అప్రమత్తంగానే ఉంది, ఇంటెలిజెన్స్ అప్రమత్తంగానే ఉంది. కానీ పౌర సమాజం కూడా, అక్కడికి వెళ్ళే హిందూ భక్త సమాజం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదేదో బెదిరించడానికో భయపెట్టడానికో కాదు, జాగ్రత్త పడటం కోసం. పహల్గాంలో జరిగిన మానవ తప్పిదాలు ఈసారి జరగకుండా చూసుకోవడం కోసం భద్రత మరింత కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. అట్ ద సేమ్ టైం భక్తుల వైపు నుంచి కూడా ఎవరైనా వెళ్ళినా కూడా పాకిస్తాన్ నుంచి ఎవరు వచ్చినా సరే కొంచెం ముందస్తుగానే వాళ్ళని స్కాన్ చేసే ఒక మెకానిజం. అసలు ఆ సొరంగ మార్గం నుంచి పాకిస్తాన్ ఎలో చేయకుండా ఉంటే మంచిది, కానీ వాళ్ళు ఎలో చేస్తున్నారు. వాంటెడ్గా దే ఆర్ సెండింగ్ జైష్ ఏ టెర్రరిస్ట్ ఇన్ ద గైజ్ ఆఫ్ హిందూ డివోటీస్. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం. రాజస్థాన్లో భయోత్పాతం సృష్టించడానికి కలకత్తాలో ఆల్రెడీ బంగ్లాదేశ్ టెర్రరిస్ట్ మూకల్ని దింపారు. ఇటు వచ్చి రాజస్థాన్లో ఇలా దింపుతున్నది. పాకిస్తాన్ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రాక్సీ వారే చేస్తుంది, పరోక్ష యుద్ధమే చేస్తుంది, దాడి చేయడం, పారిపోవటం. ఇక్కడ కూడా దాడి చేసి పారిపోయే ముందు అక్కడ భక్తుల్ని చంపాలని చెప్పేసి వాళ్ళు సింగిల్ పాయింట్ ఫార్ములాలో జైషే మొహమ్మద్ వాళ్ళ దాంట్లో రాసుకున్న డ్రాఫ్ట్లో హిందువుల్ని చంపాలి అండ్ ఈ బొట్టు ఆచార వ్యవహారాలు పాటించే హిందువుల్ని ఫస్ట్ టార్గెట్ చేసుకోవాలి. అలాగే కపుల్స్ వస్తే, జంటలు వస్తే వాళ్ళలో మగాళ్ళని చంపాలి. ఇలా రకరకాల రాసుకున్నారు. అందులో భాగంగా ఇక్కడికి కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంది అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నిఘా సంస్థల నుంచి సమాచారం తెప్పించుకున్న దాని మీద సరైన భద్రతా ఏర్పాట్లే చేసింది. బట్ వేరే రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండి లోకల్ పోలీస్కి ముందర ఇన్ఫామ్ చేసి ఆలయాన్ని సందర్శిస్తే ఈ ఉద్రిక్తతలు తగ్గేంత వరకు ఆలయాన్ని సందర్శించేందుకు ముందుగా బీఎస్ఎఫ్కి, లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే మంచిదనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది.